అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 10 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి వీళ్ళకు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున వీరికి గ్రహాల సంచారం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉండబోతుందండి. నవగ్రహాల ద్వాదశ రాశుల్లో అంటే ఈ రాశి వారు సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంచారము, గ్రహాల సంయోగము అనేక యోగాలను ఏర్పరుస్తాయి. అయితే రేపటి రోజున చంద్రుడు కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని ఈ రాశి వారికి జరగబోతుంది. అయితే ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా అక్టోబర్ 10వ తేదీన శుక్రవారము ఈ రాశి వారికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. మీ కోరిక, మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క విషయం అనేది తీరబోతుంది, కోరిక అనేది తీరబోతుంది. ధనలాభం అనేది అదృష్టం అనేది కలిసి వస్తుంది. గజలక్ష్మి మీ కారణంగా ఈ రాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు. మీకు అనేక మంచి రకాలుగా నడవబోతుంది. మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరబోతుంది. ఏదైనా కావచ్చండి మీ కోరిక, ఏదైనా కోరిక మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న కోరిక కానీ కొనుక్కోవాలనుకుంటే కానీ ఏమైనా సరే రేపటి రోజున మీకు నెరవేరబోతున్నాయి. అదేవిధంగా ఏ కోరికైనా సరే, ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే ప్రమోషన్ కావాలన్నా, కోరుకున్న చోటుకు బదిలీ కావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం కావాలన్నా, అదేవిధంగా నష్టాలు ఉన్న మీ యొక్క వ్యాపార లాభాలకు రావచ్చు, వృత్తిపరంగా మీకు ఆదాయం పెరగచ్చు. ఇలా మీ మనసులో ఉన్న కోరిక, అదేవిధంగా స్టూడెంట్స్ అయితే ఏ విధంగా ర్యాంక్ కొట్టాలి, అదేవిధంగా మీరు ఏదైతే ఒక పరీక్ష ఎగ్జామ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందుకు తగ్గట్లుగా మీకు మంచి మెరిట్ మార్క్స్ ఏ విధంగా రావాలో ఈ విధంగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ మనసులో కోరికలు నెరవేరబోతున్నాయి. అది ఏ కోరికైనా కావచ్చండి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా ఈ తర్వాత కూడా ఈ రాశి వారికి శుభఫలితాలు చేకూరబోతున్నాయి. మీకు రేపటి రోజు ధనలాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పూర్వగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇది అన్ని విధాలుగా ఈ రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి అంటే మీకు ఈ యొక్క 10వ తేదీన ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వరిస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా రేపటి రోజు మీకు పరిష్కారం అయితే అవుతాయి. మీ టైంలో తులారాశి సంపదలు, ఈ రాశి వారు సంపదలు వస్తాయి. అభివృద్ధి అనేది నెలకొంటుంది. ఈ కారణంగా ఈ రాశి జాతకులు సానుకూల ఫలితాలు చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకి రేపటి రోజున కలిసి వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కెరీర్లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో సంతోషం గడుపుతారు. ఈ రాశి వారికి రేపటి జాతకాలకు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి జాతకులు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకి, ఉద్యోగస్తులకు కూడా సానుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు సంపాదనకు మార్గం అనేది సుగమం అవుతుంది. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అది రెట్టింపు అయితే మీకు లభించబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీకు వృత్తిపరంగా, ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ రాశి జాతకులు లాభాలు పొందుతారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇప్పటి వరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకు వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న నిరుద్యోగులకు నూతన అవకాశాలు రావడం వల్ల మీరేంటనేది ప్రూఫ్ అవుట్ చేసుకుంటారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం, పెళ్ళైన వారికి దాంపత్య జీవితాలు ఎవరికైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజు రెక్టిఫై అయ్యి ఆ గొడవలన్నీ కూడా సద్దుమణిగి బయటపడిపోతారు. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక విదేశాలు ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. రేపటి రోజున ఓర్పుతో, నేర్పుతో పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు చూస్తారు. ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి అనేది ఉంటుంది. ఇక ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా కూడా లబ్ధిని పొందబోతున్నారు. రేపటి రోజు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అపారమైన లాభాలు అయితే సంపాదిస్తారు. రేపటి రోజున మీకు హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో అన్ని రకాల అనుకూలంగా ఉండబోతుంది. మీరు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు హనుమంతుని వారిని ప్రార్థిస్తూ ఉండండి. ఇక ఇది మీకు ఉద్యోగపరంగా కూడా గొప్ప కీలక మార్పు దారితీస్తుంది. రేపటి రోజు ధన లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు పొందుకుంటారు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారు
రేపటి రోజున పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు బాగా కలిసి వస్తుంది. చక్కటి శుభవార్తలు వింటారు. ఇక అదేవిధంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున మీకు లాభ్యం అనేది చేకూరుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎవరికైనా సరే వ్యాపారం పెట్టినప్పుడు స్టార్టింగ్లో లాభాలు వచ్చి ఉండొచ్చు, లాభాలు రాక నష్టాలు వచ్చి ఉండొచ్చు. కానీ మీకు మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా మెల్లిమెల్లిగా లాభాలు రావటం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఇది ఒకానొక సమయంలో ఫిక్స్ స్టేజ్కి వెళ్తుంది. మంచి లాభాలు వస్తాయని మీ బిజినెస్ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే కనుక 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది. దీనివల్ల మీకు డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఆర్థికంగా బాగా స్టేబుల్గా ఉంటారు. ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మీరే మరొకరికి అప్పు ఇచ్చే స్థాయి దాకా 10 మందికి సాయం చేసే వరకు మీ స్టేజ్ అనేది చేరుకుంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎవరైతే నిత్యము మీ ఇష్టదైవం నామస్మరణ చేసుకుంటారో వారికి ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతుంది. ఎంతో కాలంలో పెండింగ్లో ఉండే పనులు అయితే మీరు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు సేవ్ చేసుకుంటారు. రేపటి రోజు మీ పైన మీ యొక్క ఇష్టదైవం యొక్క ప్రత్యేక కటాక్షం కూడా ఉందని చెప్పొచ్చండి. ఇక వ్యక్తిగత జీవితంలో అనుకుంటే పురోగతి కనిపిస్తుంది. మీ వృత్తి జీవితం కూడా బాగుంటుంది. రేపటి రోజున ఈ రాశి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారులు మన్ననలు పొందుతారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయోజనాలు అన్ని రకాల కూడా బాగా 100% అయితే ఉన్నాయండి. ఈ టైంలో పెట్టుబడులు పెడితే మీకు 100% లాభం అనేది చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. వృత్తి జీవితంలోని గణనీయమైన పురోగతి లభిస్తుంది. ఇక రేపటి రోజున మీరు కొత్త వినోదం కోసము ఆఫీస్ నుండి త్వరగా కూడా బయటపడడానికి ప్రయత్నిస్తారు. మీరు రేపటి రోజున ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టబోతున్నారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి అయితే పొందుతారండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు కూడా. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను రేపటి రోజు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. జాగ్రత్త, మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయవద్దని మీరు రేపటి రోజు మీ భాగస్వామితో అంటారు. రేపటి రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉండబోతున్నారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ మీరు అందరిని రేపటి రోజున ఆకర్షించబోతున్నారు. విజయం మీకు చెరువులోనే ఉందని మీరు రేపటి రోజున గ్రహించబోతున్నారు. కొత్త ఆలోచనలు పరీక్షించడానికి రేపటి రోజున సరైన సమయం అండి. మీరు ఏమైనా కొత్తగా వ్యాపారం చేయదలుచుకున్నా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు మీ భాగస్వామి రేపటి రోజున ఒక అద్భుతమైన వార్తను కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా వింటారు. ఆ వ్యక్తి పి అనే లెటర్ అనే వ్యక్తి ద్వారా మీరు రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా కానీ తనే స్వయంగా వచ్చి కానీ మీ చెవిన ఒక వార్త అయితే వేస్తారు. ఆ వార్తతోటి మీ ఇంటిలో పదందరూ కూడా రేపటి రోజున సంతోషంలో మునిగి తేలుతారని చెప్పొచ్చు. రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా 100% మీకు మనశ్శాంతిని అయితే ఇస్తుందండి. చాలా సంతోషభరితమైన వాతావరణంలో రేపటి రోజు మీరైతే గడవబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీరు కాషాయం కానీ పసుపు రంగు కానీ బట్టలు ధరించడం వల్ల మీకు అన్ని రకాల కూడా లాభం చేకూరుతుంది. రేపటి రోజు మీరు ఆరోగ్యపరంగా ఆహారం మంచి ఆరోగ్యాన్ని తినడం వల్ల మీ ఆరోగ్యం అనేది అన్ని రకాలు కూడా మేల్కొంటుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు పరిష్కారం అయితే చిక్కుతుందండి. రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా 3, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సమతి విషయాలు 5, వృత్తి 5, వివాహతుల జీవితం 5 అన్ని రకాలు కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.